కట్టెల పొయ్యి అయితే బ్రహ్మాండంగా మండుతుంది. కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా దానికి తోడు ఈరోజు అయితే నేను వావిలాకు తక్కలాకు కూడా వేసిన కదా, నీళ్ళు అయితే మసులుతున్నాయి. వేడి వేడి నీళ్ళతోనైతే హెర్బల్ బాత్ అయిపోయింది. వాళ్ళైతే నాకు మంచిగా అనిపించింది. యుద్ధమే చేస్తుంది 2 రోజుల నుంచి అలా అప్పాలతోని. అది చేసింది కాక అలా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి బలి చేస్తుంది. ఎండాకాలం మంచినీళ్ళు, చలికాలం ఛాయ. అవును, తాగాలి అప్పుడప్పుడు. నమస్తే, నేను మీ జయచంద్ర. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చిన. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఈరోజు మార్నింగ్ వాకింగ్ తర్వాత డైరెక్ట్ నేనైతే ఇటే వచ్చిన. చాలాసేపటి నుంచి అయితే ఎండలనే ఉన్నాం, చలి పెడుతుందని. కానీ ఎండలో ఉండడం వల్ల లాభం అయితే ఏం లేదు. ఎందుకు అని అంటే ఎండ అయితే కొడుతుంది కానీ ఎండల వేడైతే అసలుకే లేదు. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే, కానీ అంతే వేడైతే లేదు. ఈరోజు అయితే వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే నేను ఒక స్పెషల్ ఏంటిదంటే ఆకులు తీసుకొచ్చిన. దేనికోసం అని అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నిన్న చకినప్పాలు చేసినాం. కట్టెల పొయ్యి పెట్టిన అయితే వేడిలు పెట్టుకొని స్నానం చేయాలని అయితే ఔషధ మొక్కలున్న ఆకులను అయితే మండలు తీసుకొని వచ్చిన. అవి ఏంటి అంటే నా షార్ట్ వీడియోలు ఉంటుంది చూడండి. ఏంటంటే వావిలాకు, తక్కలాకు, ఆ ఆకులను అయితే మండలు ఇరుసుకొని తెచ్చిన. స్నానాలు చేద్దామని అయితే అందరం, నేనే కాదు మా వాళ్ళు అందరం. కానీ చూడండి, చూపిస్తా. ఇవే నీళ్ళలో వేసి మంట అయితే పెట్టినాం. మసులుతానే మెల్లగా మసలడం అయితే స్టార్ట్ అయింది. ఈ వావిలాకు తక్కలాకైతే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచి. ఈ ఆయుర్వేదిక్ మొక్కనే ఇదైతే. ఇవి మండలైతే నీళ్ళలో వేసుకొని మసలు పెట్టి స్నానం చేస్తేనైతే మనకైతే చాలా మంచిది. బాడీ పెయిన్స్ అయితే తొందరగా రిలీఫ్ అవుతాయి. అందుకే ఈరోజు వాకింగ్కి వెళ్ళాక ఆ చెట్ల మండలు ఇరుసుకొని అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన డైరెక్ట్. మా అమ్మమ్మని చూపిస్తా చూడండి, ఫ్రెష్గా రెడీ అయి కూర్చున్నది. అమ్మా హాయ్ చెప్పు. హాయ్ అను. నమస్తే. మా అమ్మమ్మ అంటేనైతే చాలా ఇష్టం. నాకు, మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమే. మా అమ్మమ్మకి ఈ మధ్యలో పాపం మెమొరీ లాస్ వచ్చి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. జోక్ అనిపిస్తుంది మా అమ్మమ్మ మాట్లాడే మాటలు వింటా అంటే, కానీ సేమ్ టైంలో బాధ కూడా అనిపిస్తుంది. మా అమ్మమ్మ ఎంత కేరింగ్ పర్సన్ అంటే అందరినీ మంచిగా చాలా జాగ్రత్తగా చూసుకునేది. ప్రతి ఒక్కటి ఎట్లా ఉండాలి ఏంటి అనేది అయితే మంచి మాటలు అయితే మాకు చెప్పేది. కానీ మా అమ్మమ్మ ఇట్లా అయిపోయింది. మా అమ్మమ్మని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. చివరిగా మాకు మిగిలిన మంచి జ్ఞాపకం అంటే మా అమ్మమ్మనే. కానీ మా అమ్మమ్మ ఇట్లా అయిపోయేసరికి కొంచెంగా చాలా బాధగా ఉంది. ఇంకేం చేయలేము అంతే. ఇక తన ఏజ్ కూడా 85+ అయిపోయింది కదా. ఓకే, ఇంకా అమ్మ టిఫిన్ తిన్నావా? ఏం తిన్నావమ్మా? అస్సలు గుర్తుకుండదు. ఏం తిన్నదో కూడా గుర్తుకుండదు. ఉంటలేదు, అసలు గుర్తులేదా? చాయ్ తాగినావా మరి? పొద్దున్నే తాగినావా? ఓకే. అమ్మమ్మ ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా మాలాగానే మెమొరీస్ అయితే ఉంటాయి కదా వాళ్ళ అమ్మమ్మలతోని. మీకు మీ అమ్మమ్మలతోని ఏమైనా మెమొరీస్ ఇట్లనే మా తీరుంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. చుట్టేయాలా? వేస్తా. వావ్, సిల్కీ హెయిర్ మా అమ్మమ్మ హెయిర్, వైట్ హెయిర్, సిల్కీ హెయిర్. ఇక్కడ మా సుధన్ చూడండి ఏం చేస్తానవి? నాదే వీడియో చూస్తుంది, చకినాల వీడియో చూస్తుంది. ఎండకు మంచిగా కూర్చొని హాయిగా ఎండను ఎంజాయ్ చేసుకుంటే వీడియో చూస్తుంది. టిఫిన్ చేసిన వస్తుందా? చపాతి. ఎంజాయ్, చూడు వీడియో. కట్టెల పొయ్యి అయితే బ్రహ్మాండంగా మండుతుంది. కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా దానికి తోడు ఈరోజు అయితే నేను వావిలాకు తక్కలాకు కూడా వేసిన కదా, నీళ్ళు అయితే మసులుతున్నాయి. నీళ్ళ కలర్ అయితే మీకు గంజిలా కనిపిస్తలేదు కానీ ఈ జగ్గుల బట్టి చూపిస్తా చూడండి ఎంత మంచి పసుపు రంగులకు వచ్చినాయో. ఎక్సలెంట్ స్మెల్ అయితే ఈ వావిలాకు తక్కలాకు ఉడికి మసిలి మంచి వాసన వస్తుంది. మంచిది ఇదైతే మనకైతే ఆరోగ్యానికి. బుడగలు మసులుతున్నాయి.
చూసిండ్రు కదా ఎంత మంచిగా మసులుతానే నీళ్ళు, కలర్ అయితే ఎక్సలెంట్. ఇప్పుడైతే స్నానం చేసేస్తా, హాయిగా అనిపిస్తుంది నిజంగా. ఈ నీళ్ళైతే ఇట్లా డెలివరీ అయిన వాళ్ళకైతే మస్ట్ కంపల్సరీగానైతే చేయిస్తారు. ఇంకా దీనిలో నీలగిరి ఆకు కూడా దొరికితే నీలగిరి ఆకు కూడా కలిపి చేస్తేనైతే ఇంకా మంచిది. బాడీ పెయిన్స్ రిలీఫ్ అయిపోతాయి, ఏమైనా జలుబు దగ్గు లాంటివి ఉన్నా కూడా పోతాయి. దీని గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మొక్కలనైతే. ముందైతే ఇప్పుడు స్నానానికి వెళ్ళొస్తా. వేడి వేడి నీళ్ళతోనైతే హెర్బల్ బాత్ అయిపోయింది. వాళ్ళైతే నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ భగవంతుడికి అయితే దండం పెట్టుకొని ఇప్పుడు టిఫిన్ తిందామని అయితే అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం. మా మమ్మీని చూడండి తింటుంది, చపాతి తింటుంది. మా అమ్మమ్మనేమో సకినాలు చూస్తుంది, లెక్క పెడుతుందా మరి ఏం చేస్తుందో. ఇంకా ఈరోజు మళ్ళీ పిండి వంటల కోసం అయితే మా మమ్మీ మార్కెట్కి పోయి తెచ్చింది. కొత్తిమీర ఆకు, ఉల్లాకు, నువ్వులు, అరిసెల కోసం బెల్లం. ఇంకా ఈరోజు కూడా మళ్ళీ ఉన్నది. ఏటీఎస్ ఈరోజు వరకు అయితే ఈ అప్పాల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటాను. అమ్మా తినవా నువ్వు? ఫోటో తీయాలా? ఫోటో తెలుసా నీకు? ఎప్పుడైనా దిగినావా తాతతోని? అమ్మమ్మ ప్రేమ. నాకైతే అప్పాలు తినడమే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి అప్పుడు చేసుకున్న సకినాలు అయితే మంచి టేస్ట్ ఉంటాయి. మిగతా టైంలో కూడా చేసుకుంటాం, కానీ ఇప్పుడున్నంత టేస్ట్ అయితే ఉండవు. ప్రొద్దున ఇట్లా సకినాలు తింటే ఆ సంతోషమే వేరు. ఇంకా ఛాయలో ముంచుకొని తింటేనైతే వర్ణించలేదు సకినప్పాలు. తిను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే సకినప్పాలు తినడం అయితే అయిపోయింది. తినడంతోనే షిఫ్ట్ చేంజ్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వంట ప్రోగ్రామ్. ఈరోజు మా వంటలను అయితే ఏంటిదంటే పాలకూర పప్పు. ఏం పప్పు అంటే శనగపప్పు. పాలకూర, శనగపప్పు, ఇంకా ఏంటిదంటే అనపగింజల కూర. నెక్స్ట్ మా మమ్మ అయితే అల్లం వెల్లిపాయ పడుతున్నాడు ఇక్కడ పెట్టింది మిక్సీ అన్నీ. అయితే మా సుధా గారెల కోసం అయితే అప్పంచెల్లి యుద్ధమే చేస్తుంది. అన్ని తీర్ల ఆకులు కోసి ఒక గంట అవుతుంది కావచ్చు దాదాపు కదా. గంట అవుతుంది అవి కొయ్యబట్టి అయితే అవి తొడుస్తలేవు. మా మమ్మీ అయితే చదివేది చదువుతుంది. ఇవి మన చెట్లు అయ్యాని. మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఒక చెట్టు మొలిసింది, దానికి కాసినాయి ఆర్గానిక్ మిరపకాయలు. యుద్ధమే చేస్తుంది 2 రోజుల నుంచి అలా అప్పాలతోని. అది చేసింది కాక అలా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి బలి చేస్తుంది. ఈ అప్పాల పనులు అయితే పండుగ అంటే సంతోషంతో పాటు పిండి వంటలతో పాటు పని. దీనికైతే అంతమే లేదు. పండుగ ఇంకొక 4-5 రోజులు ఉంది కావచ్చు, అప్పటి వరకు ఇదే పని. ఇప్పుడైతే ముందు వంట చేస్తా. నేను ఇట్లా మాట్లాడుకుంటుంటే ఇట్లనే ఉంటా, నా పని ఇక్కడనే పోతుంది. మీతోనైతే వంట చేసుకుంటా మాట్లాడతా. ఏమో వంట అవుతుంది. ఇంకొక దిక్కైతే మా వాళ్ళు గారెల కోసం పిండి కలుపుతారు, మీకు చూపిస్తా చూడండి. అది గారెల పిండి. దాంట్లో ఏమేమి వేసిండ్రు అంటే బొబ్బరి పప్పు, నువ్వులు, ఇంకా పచ్చిమిరపకాయల పేస్టు, ఉప్పు, టేస్ట్ సరిపడేంత ఉప్పు వేసి అయితే అన్నీ మా మరదలు ఉన్న సుధైతే కలుపుతారు. చెక్ చేసిండ్లా బేబీ ఉప్పు ఎట్లుందో భవాని బేబీ? కరెక్ట్గా ఉందా? ఓకే, మంచిదే భవాని. కొత్తిమీర ఆకు, ఉల్లాకు అయితే మంచి వాసన వస్తుంది. మీకు వస్తలేదా? ముక్కులు పనిచేస్తున్నాయా లేవా? మంచి వాసన వస్తుంది. కలుపు దాంట్లో అయితే ఎక్సలెంట్. వైట్ కలర్ పిండి, గ్రీన్ కలర్ ఆకులు. వావ్, టేస్ట్ ఎట్లుంటుందో కానీ కంటికైతే చూడడానికి అయితే బాగుంది. మరి బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం మన గారెలతోనే మొదలైనట్టుంది.
అనపగింజల టమాటా కూర అయితే రెడీ అవుతుంది. ఇంకా నేను మీకు చూపిస్తా మా తమ్ముని చంద్రబాబు. చాలా కష్టపడి పని చేస్తాను బాబు. నువ్వు ఇవాళ అరిసెల కోసం ఏదైనా చేస్తా. అరిసెల కోసం ఏం పనులైనా చేస్తావారా? ఏదైనా చేస్తా. అరిసెల బెల్లాన్ని పోస్తాను అంతేరా బాబు. ఇలా అరిసెలు చేస్తావా మరి? కాల్తావా? తినడం మాత్రమే అవుతుందారా? చాలా కష్టపడి పనిచేస్తాడు అరిసెల కోసం మా తమ్ముడు గారు. కష్టపడండి. ఈ ఒక్కరోజు కాదు, కొద్దిసేపు కష్టపడితే వారం 10 రోజులు కూర్చొని ఆరామ్స్గా తింటావురా. ఆరోగ్యానికి మంచిది బెల్లం అరిసెలు. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతి అప్పుడు చేసుకునే అరిసెలు మంచి టేస్ట్ ఉంటాయి కదరా. మంచిగా ఉంది. ఏం బెల్లం రా బాబు ఇది. అరిసెలకైతే మేము పాకం పట్టిన చూడండి. బెల్లం అరిసెలకు ఇలాచి పౌడర్ వేసి కొబ్బరి అరిసెలు ఇవ్వాలి మా అయితే. మేమైతే ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఈ బియ్యం ఉన్న బెల్లం కొలతనే, కానీ కాకపోతే ఒక్కసారి గిర్ని పట్టించినప్పుడు తక్కువ వస్తుంది కదా, ప్రాబ్లం అవుతుందని చెప్పి ముందే కొలత ప్రకారం పట్టిన పాకం అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం. తక్కువ పడితేనే కలుపుకుంటాం, లేకుంటే ఓకే వేసేసుదా. ఇలాచి వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈరోజు మా చందు అయితే చాలా కష్టపడతాడు అరిసెల కోసం. చందు నీ వాటాలు ఇంకొక 4 ఎక్కువ వేస్తుండే చందు, నువ్వు కష్టపడ్డాను. ఫైనల్గా మా అరిసెల పాకం అయితే సక్సెస్ అయింది. అరిసెల పిండి కలిపేసి ఇప్పుడు మేము అందరం అయితే లంచ్ చేస్తాను. ఈరోజు మా లంచ్ స్పెషల్స్ ఏంటి అంటే మా చందున్న మసూద్ అయితే వేడిగా తినేస్తాను. పాలకూర, శనగపప్పు, అనపగింజలు, టమాటో కూర. దా బావాని తిందా. అక్కడ మా మౌలి గారు అయితే పైన కూర్చొని ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ను. బాగుందా పాలకూర శనగపప్పు? బాగుందా? నిజమా వద్దామా? బాగుంటుంది. పాలకూర పెసరపప్పు కాకుండా పాలకూర శనగపప్పు కూడా కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మంచిగా ఉందా సుధా? పాలకూర ఎంత బాగుందంటే మస్తు. థ్యాంక్ యూ. పాలకూర శనగపప్పు, వేడి అన్నం, వేడి కూర. వావ్. మంచి టేస్ట్ ఉంది. వీళ్ళైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమై ఉంటుంది ఎట్లా ఉండడం అనేది. అండ్ టేస్టీ ఉంటుంది. టేస్టీగా లంచ్ చేసినాం. లంచ్ చేసిన తర్వాత చూస్తాను కదా ఇప్పుడు మీరు కొత్త పని, అప్పాల పని. గారెల కోసం అయితే పిండి కలుపుతాను. ఒక పని తర్వాత ఒక పని, ఓడిసేదే లేదు. మార్నింగ్ తగ్గేదే లేదు పూర్ణ. నిజంగా పనిలో మాత్రం తగ్గేదే లేదు. గారెల పిండినైతే మేమైతే గారెల పిండి అయితే మేము ఇట్లా కొద్దిగా కలుపుకుంటాం. ఫస్ట్ ఈ పిండికైతే అన్నీ కలుపుకుంటున్నాం. అవసరం ఉన్నంత వరకు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో కలిపితే మంచిగా వస్తుంది. మళ్ళీ బయట మా ఊళ్ళో అయితే అప్పాలు చేస్తాను, చకినప్పాలు. ఇప్పుడు వాళ్ళకి టీ బ్రేక్, అందుకోసమనే వేడిగా ఛాయ్ అయితే పెట్టినాం. అప్పాలు మధ్యాహ్నం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది. అందరం కలిసి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మా మమ్మీ గారి దగ్గర 2 days నుంచి వెళ్ళాయి. నిన్న చకినాలు, ఈరోజు గారెలు. అందరం కలిసి అయితే ఇప్పుడు టీ తాగుతాం. విషు గారెలు ఎట్లున్నాయి? బాగున్నాయి. ఎట్లున్నాయి గారెలు? అరే కృష్ణనామాలు చాలా భలే బాగా పెట్టుకున్నావు. మంచిగా పెట్టుకున్నావు బొట్టు. డాడీ పెట్టిండా? మా విష్ణు ఫ్రెండ్. బాగుంది. ఓకే
మీ అందరికీ ఇప్పుడు టీ టైం. పూర్ణ ఫస్ట్ నీకే. నీకమ్మా నీకు ఇస్తావు, నేను పట్టుకుంటా దగ్గరుండి, లేకపోతే నీ మీద పోసుకుంటా. బాగు కాలుతుంది. సుజాత ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఫుల్ తాగు. తాగచ్చు తాగచ్చు. ఎండాకాలం మంచినీళ్ళు, చలికాలం ఛాయ. అవును తాగాలి తాగాలి అప్పుడప్పుడు. సుధా సుధా అయితే పోయికాడి నుంచి అది డ్యూటీ తగ్గుతూనే లేదు నిన్నటి నుండి. నిన్న సకినాలు, ఇవాళ గారెలు. కాల్చేది కాలుస్తుంది. వెరీ గుడ్, మంచిగా చేసినావు వీసు. ఈ సంవత్సరం సంక్రాంతికి నేర్చుకున్నావు, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి నువ్వు చేస్తావు కూడా. ఇక మీరే అమ్మా, నీకు నేను ఇంకొక వేరే ప్లేట్లో పెట్టిస్తా, ఓకేనా? ఇప్పుడైతే టైము 7 అవుతుంది. ఈరోజు అయితే ఫైనల్గా ఈరోజు అయితే ఇక మా అప్పాలకైతే ది ఎండ్ శుభం ఘాట్ అయితే పడ్డది కంప్లీట్గా. ఈరోజు అయితే గారెలు, అరిసెలు చూడండి. అరిసెలు కూడా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా అమ్మమ్మ అయితే లొల్లి పెడుతుంది, అరిసొకటి అని. అమ్మా ఇగో తీసుకో. చాలా మమ్మీ పోవే. సుధా మంచిగా ఉన్నాయా అరిసెలు? ఏ బ్రదరు చాలా కష్టపడు. 2 తీసుకోరా. ఒక్కటి తీసుకో, 2 తీసుకో. ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే మా అమ్మతో మాట్లాడుతుంది. అమ్మ వీడియో కాల్ చేసింది. హాయ్ అచ్చు, అరిసెలు కావాలా? నో సకినాలు, కారపూసలు, గారెలు కావాలా? తీయటి అరిసెలు వచ్చు, సంక్రాంతి స్పెషల్ అరిసెలు వద్దా? మా అమ్మకైతే అరిసెలు వద్దట, ఓన్లీ కారపూసలు, గారెలు, సకినాలు కావాలట. ఎట్లున్నాయి చంద్రబాబు? సూపర్. నిజం నిజంగా సూపర్. ఎంత కష్టపడి చేసినవి, ఇప్పటికి 3 తిన్నాయి. 3 తిన్నావా? అమ్మా ఎట్లున్నాయి అరిసెలు? మంచిగా ఉన్నాయా? మాట్లాడు. మనిషి ఒకటి కాదు, మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? ఏంటి అవి నువ్వు తినేటి? అరిసేనా? మెమొరీ మంచిగానే పనిచేస్తుంది. లోపల వైర్లు తేపుకోసారి కనెక్ట్ అవుతుంది, తేపుకోసారి విడిపోతాను. ఇప్పుడు నేను కూడా ఒకటి టేస్ట్ చూస్తా. అరిసే తినాలా? మంచిగా ఉన్నాయి. ఇవాళ మీరు చేసిన అయితే కొబ్బరి అరిసెలు ఎక్సలెంట్ గా వచ్చినాయి. మా ఇంట్లో అయితే అరిసెల కోసం యుద్ధం జరిగినట్టే ఉన్నది. మా అమ్మమ్మ తినదు కానీ చుంచి పడేస్తున్నాను ఇంకా ఇవి అని అంటే అయితే మా అమ్మమ్మ మద్దతు అంటుంది. అరిసే సంక్రాంతి స్పెషల్ అరిసే. మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇప్పుడే నేను మా ఇంటికి వచ్చిన. నిజంగా 2 రోజుల నుంచి అయితే మా వాళ్ళ ఇంటి దగ్గరనే మొత్తం టైం అయితే స్పెండ్ చేసిన. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సంక్రాంతి పండుగ హడావుడైతే మా ఇంట వారం దాదాపు 10 రోజుల ముందే మొదలైంది అనుకోండి. మా సుధ కూడా వచ్చింది. ఇద్దరం కలిసి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికానే ఉండి పండగకి సంబంధించిన అన్ని పిండి వంటలు, అప్పాలైతే చాలా చక్కగా చేసుకున్నాం. ఇంకా దానికి తోడు మా అమ్మమ్మ కూడా వచ్చింది. మా అమ్మమ్మ వస్తేనైతే చాలా సంతోషంగా అనిపించింది. కొద్దిగా మెమొరీ లాస్ కానీ దానివల్ల బాధ అనిపించినా కూడా చాలా ఫన్నీగా అనిపించింది. ఏదైనా అప్పటికప్పుడే మర్చిపోడు, మళ్ళీ రిపీట్గా అడగడం మేము. అట్లా మా అమ్మమ్మతోనైతే మంచి టైంపాస్ అయితే అయింది. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అప్పాలు చేసుకుంటానైతే చాలా సంతోషంగా అనిపించింది. పండుగ అంటేనే సందడి, పిండి వంటలు, పనులు అన్నీ. సంక్రాంతి పండుగకు సంబంధించిన అన్ని రకాల పిండి వంటలు అయితే మా ఇంట్లో చేసుకున్నాం. అంటే అన్ని రకాల అప్పాలు అయితే చేసినాం. చాలా హ్యాపీగా అనిపించింది. 2 డేస్ నుంచి అయితే నాన్ స్టాప్ వర్క్. ఆ వర్క్ వల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ కూడా వచ్చేసినాయి.
అందుకే ఈరోజు అయితే నేను వాకింగ్కి వెళ్ళిరాగా వావిలాకు తక్కలాకు తీసుకొచ్చిన మీకు నా షార్ట్ వీడియోలో దాని బెనిఫిట్స్ అనేటివి చెప్పిన ఉన్నాయి, చూడండి షార్ట్ వీడియోని. ఈ వీడియోలో కూడా మీరు చూసిండ్రు కదా, నిజంగా అవి అయితే మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా ఈ వింటర్ సీజన్లో మామూలుగా బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా, మీకు అందుబాటులో ఎక్కడైనా దొరికితే మాత్రం మిస్ చేసుకోకుండా ఆ చెట్ల మండలని అయితే విసుకొచ్చుకొని నీళ్ళలో వేసుకొని అయితే స్నానం చేయండి. చాలా రిలాక్స్ ఉంటుంది బాడీకి అయితే. ఇంకా ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా ఈ వీడియో. ఎందుకంటే 2 days నుంచి అయితే వర్క్ ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది బాడీకి అయితే. ఇంకా దానికి తోడు చలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకుంటా. బాయ్ బాయ్, గుడ్ నైట్.